హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ ఐటెం దై చికెన్ చేస్తున్నా మీకోసం. అది ఎలా చేయాలో చూపిస్తా, చూసి చేసుకోండి. మీరు చికెన్ శుభ్రంగా కడుక్కున్నాం, ప్లేట్లోకి వేసుకోవాలి బాగా నీట్గా. దై చికెన్కి కావాల్సిన ఐటెం ముందుగా పెరుగు, ఉల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, టమాటా, ఎల్లిపాయలు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, పుదీనా, మెంతకూర. పెద్ద స్పూన్ ఆయిల్ 2 వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 10 మిరపకాయలు మిక్సీ పట్టేసుకుని ముందరగానే. ఉల్లిగడ్డ పేస్ట్ బాగా ఎర్రగైన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు బాగా ఎర్రగైన తర్వాత బాగా కలుపుకోవాలి. లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది. బాగా ఎంత ఎర్రగా అయితే అంత బాగుంటుంది. ఈ టైపు ఎర్రగరాలు మచ్చా. దాని తర్వాత చికెన్ వేసుకోవాలి. మనం స్పూన్ పసుపు లేదంటే 2 స్పూన్లు వేసుకోవాలి, సరిపోతుంది. 4 స్పూన్ల ఉప్పు. వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి అన్నీ కలుపుకున్న తర్వాత. ఐదు నిమిషాలు అయిపోయింది. బాగా మగ్గింది. మనకి తర్వాత బాగా కలుపుకొని కారం అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. 4 స్పూన్ల కారం ప్లేట్లు వేసుకుంటున్నాం. 3 కేజీ చికెన్ 4 స్పూన్ల కారం పెద్ద స్పూన్. ఒక టమాటా వేసుకోవాలి. చికెన్ మసాలా, ధనియాల పొడి. ఇప్పుడు గెస్ట్లు 3 వచ్చారు. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ అది మెంతకూర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకున్నారు. బాగా కలుపుకొని దై చికెన్ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఫైనల్గా అది 5 నిమిషాలు మూత వేసుకొని సరిపోతుంది. రెడీ మచ్చా. మంజమ్మ గుమ్మ గుమ్మలాడే దై చికెన్ రెడీ అయింది. అల్లుడు చాలా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. మా మామ మంచిగా న్యాచురల్ పద్ధతిలో చేసినాడు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.